తెలంగాణలో భద్రాచల పట్టణానికి 79 కిలోమీటర్ల దూరంలో కుంట అనేది నా జన్మస్థలం. ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ 4 రాష్ట్రాల అడవిలో 18 రకాల అడవి మనుషులు జీవిస్తారు. వాళ్ళకి ఈ కరెంటు తెలియదు, వెలుగు తెలియదు, చీకటి బ్రతుకులు, ఎలా వస్త్రాలు ధరించాలో తెలియదు, ఎలా బట్టలు కట్టుకోవాలో తెలియదు. మనకి ఆ జంతువుల మధ్య ఆ జంతువులతో ఎక్కువగా నివసించేవారు. అలాంటి మనుషులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళకి 170% మందికి ఇప్పటికి ఈ రోజు కూడా 170% మందికి ఈ రోజు కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు తెలియదు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదంటే ప్రభుత్వ జనాభా లెక్కలో లేనట్టు. ప్రభుత్వ జనాభా లెక్కలో లేని మమ్మల్ని యేసయ్య లెక్కలో ఉంచుకున్నాడు. భలే కొడుతున్నారన్న పెడగలని గట్టి కొట్టండి. ఎవరన్నా కొట్టకపోతే సహాయం చేయండి, పక్కన కొట్టు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎవరికి లెక్కలో లేవా? నీ అత్తింటులు, పుట్టింటులు, పక్కింటులు, ఎదురింటులు ఎవరికి లెక్కలేవా? ఎవరికి లెక్కలో లేని నిన్ను యేసయ్య లెక్కలో పెట్టుకోబోతున్నాడు. అందుకే ఈ క్రిస్మస్ ఆరాధన పండగ. ఆ అడవిలో ఎవరో చెప్పిన కొన్ని మాటలు విన్నటువంటి మా వాళ్ళు అడవిలో పుట్టినటువంటి ఆడపిల్లని, మగపిల్లని, మరి తల్లిగా నాన్న, అడవిలో పుట్టినటువంటి ఇలాంటి చిన్న పిల్లల్ని, 7 సంవత్సరాలు పుట్టిన పసిబిడ్డల్ని అడవి దేవుడికి బలిస్తే అది అడవి దేవుడు చల్లగా కాపాడుతాడని ఒక మూర్ఖపు నమ్మకాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. ఫస్ట్ పుట్టిన ఆడపిల్లల, మగపిల్లల్ని కన్న తల్లిదండ్రులే 7 సంవత్సరాలు పెంచి అల్లారు ముద్దుగా పెంచిన ఆ పిల్లలను తీసుకెళ్ళి అడవి దేవుడు అనబడిన ఇలాంటి పిల్లల్ని, చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ అడవి దేవుడు అనబడిన ఒక చెట్లు అప్పచెప్తారు. అక్కడ మాంత్రికులు ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఇలాంటి చెక్క మీద బొక్కబోరలుగా పొడగబెడతారు. ఒక మాంత్రుడు వచ్చి వాడి బలమైన పాదంతో ఆ పసిబిడలకు నడు మీద కాలేసి గట్టిగా తొక్కేస్తాడు. ఆ పిల్లలు ఏడుస్తారు. జీలమనాథం గురై కనిపించకండి వాతం గురయ్యా, అయ్యా మమ్మల్ని సంపొద్దని ఏడ్చినా వాళ్ళని విడిచిపెట్టరు. ఇంకొక మాంత్రుడు వస్తాడు. వాడి బలమైన కాలు తీసుకొచ్చి ఆ పసిబిడలకు నడు మీద గట్టిగా నొక్కేస్తుంటారు. ఆ పిల్లలు ఏడుస్తారు. భాషలో ఏడుచిన విడిచిపెట్టరు. ఇంకొక మంత్రుడు వచ్చి తాడు తీసుకొచ్చి ఆ పసిబిడలకు 2 పాదాలని గట్టిగా కట్టేసి ఆ తాడు తీసుకెళ్లి చెట్టు కొమ్మగేసి రెడీగా ఉంటాడు. ఇంకొక మంత్రుడు వస్తాడు, పెద్ద కత్తి తెస్తాడు. చిన్నారి పిల్లలు, ఇలాంటి చిన్న పిల్లల లెక్క మెడ మీద పెట్టి ఆ కత్తితో బలంగా నరగ్గాని ఒక్క క్షణంలో మెడ కట్టయిపోయి తలక ఎగిరి అడవి దేవుడు అనబడిన ఆ చెట్టు దగ్గర పడిపోతుంది. అలా ఫిక్స్ చేస్తారు. వెంటనే ఆ నడు మీద కాలు తీసేస్తారు. తాడుని కిందకి బలంగా లాగుతారు. చిన్నారి పిల్లలకి కాళ్ళకి కట్టబడిన తాడుతో పాటుగా పిల్లల కాళ్ళు 2 పైకెళ్ళిపోతాయి. నరకబడిన పసిబిడ్డలకు మెడ నుంచి కారుతున్న రక్తం ధారైపోద్ది. మనం జంతువుల్ని మెడలు కోస్తే ఎలా గజగజ కొట్టుకుంటారో అలాగా పిల్లల శరీరాలు పైకి వెళ్ళిపోతాయి. నరకబడిన మెడ నుంచి కారుతున్న రక్తం చాలా భయంకరంగా ఉంది. ఆ దృశ్యం చూసిన ఆ పిల్లల కన్న తల్లిదండ్రులు ధ్యానం చేస్తారు, ఆనందిస్తారు. అబ్బా, మా అడుగుదోడు ఎంత గొప్ప దేవుడు, మా పసిబిడ్డలను బలి తీసుకున్నాడని సంతోషంగా ఆ స్థలానికి వస్తారు. అప్పటికి ఆ పిల్లల శరీరాలు ఆ రక్తం, తమ కన్న పిల్లల రక్తాన్ని కన్న తల్లిదండ్రులే దోసుడు పట్టుకొని మగన రాసుకుంటారు. కొందరైతే తమ కన్న పిల్లల రక్తాన్ని త్రాగేసి కొర్రు వెళ్ళిపోతుంటారు. అట్టి అడవి జాతుల నుంచి, అట్టి చీకటి బ్రతుకుల్లో ఘోరమైన ఆచారములతో నిండిపోయిన మా అడవి జాతులో యేసయ్య పుట్టి మాకు గొప్ప వెలుగు తీసుకొచ్చాడు. చేతులు పైకొట్టండి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మా అడవిలో కూడా క్రిస్మస్ దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. సరే, ఆ అడవిలో మా అమ్మ నాన్నకు 6 సంతానం. నాకు 3 అన్నలు, 2 అక్కలు. నేను లాస్ట్ వాడిని. నేను పుట్టక ముందు మా అమ్మ నాన్నకి పుట్టిన ఫస్ట్ కొడుకు
మా పెద్దన్నని అట్టాగా అడుగు దేవుడికి బలి చేశారంట. చూసారు, నేను పుట్టక ముందే మా అమ్మను పుట్టిన ఫస్ట్ కొడుకుని బలి చేశారు. ఇంకా నయ్యం, నేను ముందు పుట్ల నన్ను చూడలేదు, కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు. నేనే కానీ ముందు పుట్టుంటే ఆ జీవం లేని దుష్ట శక్తికి బలైపోయేవాడిని. శివరు కొడుకుగా పుట్టాను కాబట్టి క్రీస్తుకు సాక్షిగా, యేసుకు సాక్షిగా ఈరోజు ఈ భారతదేశమంతా 40 సంవత్సరాల సేవలు వాడబడుతూ లక్షల కోట్ల మంది రక్షించుకుంటూ ఈ 2023 సంవత్సరం డిసెంబర్ 24 తారీఖున సజీవుడై మీ ముందు నిలబడి నా ప్రభు చేసిన మహోపకారాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. నోటితో చెప్పండి, చేతులు పైకెత్తండి, గట్టిగా అరవండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నిజంగా మీ మొహాలు తగతగ మెరిసిపోతాయి. నిజంగా అయ్యగారు నాకు ఎందుకు ఇష్టం అంటే, ఈ క్రిస్మస్ పెడితే అయ్యగారు సామాన్యంగా పెట్టాడు. అసలు సౌండ్ ఇష్టము, లైటింగ్ నాలాగా నల్లగా తెల్లగా మారే లైటింగ్, ఆర్కెస్ట్రా. నేను వాళ్ళకి అరగంట టైం ఇచ్చాను. వాళ్ళ బాధలు మీరు ఎంత తెగతగ మెరిసిపోతున్నారు. దేవుని ఇష్టం, అందుకే చాలా ఇష్టపడుతున్నాను. ఇది పండగ దండగమ్మా, దేవునికి స్తోత్రం. ఇది మనం బద్దకస్తులమా లేకపోతే హుషారు గొల్లమా? మొన్న మధ్య ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ పేరు బద్దకస్తుల సభ. బద్దకస్తుల సభకి బద్దకస్తుల ప్రెసిడెంట్గా నిలబడి మీలో నిజమైన బద్దకస్తులు ఎవరో చేయతమన్నాడు. అందరూ చేయతిండ్రు, ఒక్కడెత్తలేదు. ఎందుకురా నువ్వు చేయట్లేదన్నాడు. నేను చెయ్యి ఎత్తడమే బుద్ధకం అన్నాడు. వాడికి ప్రపంచ అవార్డు ఇచ్చారు. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, బైబుల్ మిషన్. దేవునికి స్తోత్రం. దేవుడు ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ సంఘస్థులు, విశ్వాసులు అందరూ చురుకైన వారు. గట్టిగా సపర్లు కొడతారు, నిద్రపోరు, గట్టి కొడతారు. దేవునికి స్తోత్రం. ఎవరైనా కొట్టకపోతే పక్క వాళ్ళు కొట్టి లేపి కొట్టిస్తారు. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. మీరు కొట్టరా? ఓహో, మన మొబైల్ లేదా అమ్మా? ఇక నాకు ఇద్దరు ద్రక్కలు. నేను లాస్ట్లోని మా అమ్మ గడపలో ఉన్నాను. మా అమ్మ అడుగు మనిషి, అడుగులో జీవిస్తుంది. ఆడ కూతురుకు చెప్పుకోలేని చిన్న జబ్బుతో బాధపడుతున్న ఆ రోజుల్లో మా అడవులోకి ప్రేమ కుమార్ అయ్యగారు లాంటి, ఇక్కడ కూర్చున్న అయ్యగారు లాంటి అయ్యగారులు 20 మంది పాస్టములు మా అడవులోకి వచ్చి యేసయ్య సువార్త ప్రకటిస్తున్నారు. దేవుడు అనబడిన ఎవడు కూడా చిన్నపిల్ల బలి తీసుకోడు. ఎందుకు మీరు బలిస్తున్నారు మీ పిల్లల్ని? మీరు అడవి మనుషులే కానీ మీరు మనుషులే కదా, అలాగే ఇవ్వద్దని యేసయ్య సువార్త ప్రకటిస్తున్నారు. మంచి వాక్యం చెప్తున్నారు. యేసయ్య సువార్త గట్టిగానండి, గట్టిగానండి. మంచిదా చెడ్డదా? యేసయ్య మంచోడు చెడ్డోడా? మంచోళ్ళకి రోజులు ఉన్నాయా? మంచి వారికి రోజులు ఉన్నాయా? మంచి వాళ్ళకి, మంచి ఎప్పులకి రోజులు ఉన్నాయా? ఆ ఇంటికి ఈ ఇంటికి నిప్పులు పెట్టి కొంపలు ముంచుతారే, వాళ్ళకు రోజులు ఉన్నాయి కానీ మంచోళ్ళకు రోజులే లేవు. ఇప్పుడు ఇది మంచి సభ చెడు సభ? ఇప్పుడు మేము చెప్పేది మంచి మాటలు కొంపల మంచి మాటలా? చెప్పండి అమ్మ. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని చెప్పేది కొంపల ముంచే మాటల, మంచి మాటలమ్మా. ఇట్టి మాటల ద్వారా ఈ క్రిస్మస్ ఈ క్రిస్మస్ యొక్క ఆరాధన ద్వారా దేవుడు మనల్ని దీవించునుగాక. సరే, ఒక 4 వ్యక్తులు వచ్చి ఒక పాస్టర్ అమ్మ గారిని పట్టుకొని నా కన్న తల్లి ముందే బాగా కొట్టేసేసి కత్తి తీసుకొచ్చి అయ్యగారు అమ్మగారు గొంతులకు వచ్చేసారు. చూసారు మరి? అది మా కన్న తల్లి ముందే. అయ్యగారిని అమ్మగారిని కొట్టి గొంతులకు వచ్చిన ఎవరో కాదు, నా కన్న తల్లి సొంత అన్నలో తమ్ముళ్ళు, నా మేనమామ. మా అమ్మని అడుగుతుంది, వాతింగులో జలదుగురు మసీ మంకణ దేవి కరిజదుగురే
వాతి గురు వీళ్ళేం తప్పు చేశారని నా కళ్ళ ముందే కొట్టేశారు, గొంతులు కొట్టేశారు. ఎందుకు అలా చేశారని చెప్పి మా అమ్మని అడుగుతుంటే పరాయ దేవుడు నమ్మంటున్నారు, అందుకే కొట్టామని చెప్పి వాళ్ళు చెప్పారు. చదువు లేకపోయినా నాన్న 2 నీకు వచ్చింది అయితే కూడా పరాయి దేవుడు పరాయమతం కాకుండా మానవత్వంతో ఆలోచించి మా అమ్మ వెళ్ళి ఆ అయ్యగారికి అమ్మగారి దగ్గర నుంచుంది. మీ ఈ అబ్బాయిని అమ్మాయిని గొంతులకు వచ్చారు, ఎందుకని చూస్తే కలిగింది. ప్రాణం పోయే ఒక్క క్షణం ముందైనా ఆ పాస్టమ్మ గారు మా అమ్మకెళ్ళి చూస్తూ ఈ అమ్మాయికి ఏడు అమ్మాయికి వాక్యం చెప్పమని మా అమ్మని పిలుస్తున్నారు. మస్కోట వర్రాటి జాంచి అమ్మ దగ్గర అమ్మా, ఏసై గొప్పడమ్మా, ప్రభు నమ్ముకోమ్మా, అమ్మా ఏసై నమ్ముకోమ్మా, పిల్లల్ని బలివ్వకూడదమ్మా అని ఏసేసి వారు చెప్తుంటే వాళ్ళకి అర్థం కాక మా అమ్మ ఏంది, మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు, మీ దేవుడు గొప్పనందుకు ఇక మామూలు పుట్టేశారు, మీ గొంతులకు చేశారు, మీరు చచ్చిపోతూ కూడా మీ దేవుడు గొప్పడు, నాకు ఆశ్చర్యం ఉంది. నిజంగా మీ దేవుడు గొప్పడైతే నా కళ్ళ ముందే కొట్టబడి గొంతులు కొయ్యబడి చచ్చిపోతున్న మిమ్మల్ని మీ దేవుడు ఇప్పుడే బతికిస్తే ఇప్పుడే నేను మీ దేవుడు నమ్ముకుంటాను అంటుండగానే యేసయ్య నా తల్లి ముందే ప్రత్యక్షమైపోయాడు. యేసయ్య చేతుల రక్తము ఆ పాస్టర్ అయ్యగారు అమ్మగారి యొక్క మెడ పడగా వాళ్ళు పూర్తిగా స్వస్థతపడి లెగిసి నిలబడి మా అమ్మకు యేసయ్య వాక్యం చెప్తుంటే నా తల్లి ఆశ్చర్యపోయి నా తల్లిలో ఉన్న జబ్బంతా తొలగిపోయింది. వెంటనే నా తల్లి యేసే నిజమైన దేవుడని, నా తల్లి యేసు నమ్మి మార్గం పొంది బాప్తిస్మం పొంది రక్షణ పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొంది యేసులో నా తల్లి ఆనందిస్తుంది. 3,50,000 మంది మా గిరిజన అడవి జాతుల్లో తొలిసారిగా అడవిలో యేసు నమ్మి బాప్తిస్మం పొందిన మొట్టమొట్ట క్రైస్తవురాలు నా కన్న తల్లి. ఆ అడవిలో కూడా నా యేసయ్య వెళ్ళి నా తల్లిలో పుట్టాడు. ఒక్క పాపి రక్షించబడితే అది నిజమైన క్రిస్మస్ ఆనందం. ఒక్క పాపి బాప్తీసం పొందితే అది నిజమైన క్రిస్మస్ ఆనందం. నా తల్లి క్రిస్మస్ ఆనందంలో ఆనందిస్తున్నటువంటి ఆ రోజుల్లో మా అమ్మ, మా నాన్న, మా బంధువులు వచ్చి మా అమ్మ యేసు ప్రభు నమ్ముకున్నందుకు మా అమ్మని పట్టుకొని బాగా కొట్టేసేసారు. కేవలం నా తల్లి యేసు ప్రభు నమ్ముకున్నందుకు అడవి చెట్ల ముళ్ళు తీసుకొచ్చి నా తల్లికి చేతులు కాళ్ళ గోర్లు తీసేసి వాటిని నిప్పండించి ఎన్నో బాధలు పెట్టానంట. నా తల్లి ప్రభువా నేను చచ్చిపోతున్నాను, ఒక రోగిగా ఎబిసరిగా మోసగతిగా నేను చావట్లేదు, నేను నమ్ముకొని చచ్చిపోతున్నాను, నన్ను కాపాడుతాను, నన్ను కాపాడు, రక్షించు యేసయ్యా, నన్ను కొట్టిన వారిని తిట్టిన వారిని ఏం చేయొద్దు, వాళ్ళని కాపాడు. నా తల్లి నా జాతి కోసం కడుపులో నా కోసం ప్రభువా, అడవులో అజ్ఞానం పుడుతున్న ఈ బిడ్డ రాబోయే కాలంలో క్రీస్తు నక్షత్రంలాగా ఈ ప్రపంచమంతా వాడుకోమని నేను నా తల్లి కడుపులో ఉండగాని మా అమ్మ వాళ్ళు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక నిత్య బాధ అనిపించి ఆ బాధలను ప్రసవించి నెత్తురు గుడ్డుగా ఉన్నాను తన కళ్ళారు చూసుకొని తన గుండ్లు కత్తుకొని ఏ బిడ్డ నా బిడ్డ కాదయ్యా, నీ సాక్షిగా వాడుకోమని నా కొడుకు నా తల్లి కన్నీరు కచ్చి ప్రార్థించి వెంటనే మా అమ్మ చచ్చిపోయింది. నేను పుట్టగా నా తల్లి చచ్చిపోయింది. నా తల్లి ఎలాగుంటుందో నాకు తెలియదు, కన్న తల్లి లాలిపాట జోలపాట నాకు తెలియదు. పుట్టగా అమ్మ చచ్చిపోయింది. మధ్యలో నాన్న ప్రభు నమ్మకం నాయన చచ్చిపోయాడు కొంతకాలం తర్వాత. ఇప్పుడు నాకు అమ్మా నాన్న ఇద్దరు లేరు, అమ్మా నాన్న లేని అనాథను. మీరు చాలా అదృష్టవంతులు, మీ అమ్మా నాన్న కలిగి ఉన్నారు. కన్న తల్లి లాలిపాట జోలపాట వాళ్ళ ప్రేమ ఇప్పటికీ 62 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా అమ్మా నాన్న లోటేంటో నాకు బాగా తెలుసు. అమ్మా నాన్న లేని లోటు నాకు బాగా తెలుసు. ఈ రాత్రి మీ అందరికి ఒక మాట చెప్తున్నాను. యేసయ్య పుట్టినటువంటి ఈ రోజు ఈ సందర్భంగా మీకు ఒక చిన్న మాట చెప్తున్నాను. మన భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే మన తల్లిని తండ్రిని సన్మానించాలి. మన క్షేమం కోరి మన 9 మాసాలు 10 మాసాలు కడుపులో మోసి పుట్టిన కాడి నుంచి మన క్షేమం కోరి ఆ బాల్యంలో ఆ చదువులో తర్వాత యవనములో అలాగే ఉద్యోగం వచ్చే వరకు పెళ్ళయ్యే వరకు మన ఒక స్థితి చూసే వరకు మన గురించి బాగా బాధపడేది మన అమ్మా నాన్న. అట్ట అమ్మా నాన్న ముసలితనంలో మనం వాళ్ళని ఆదుకుందాము కాక మనం ఏ దేవుడు పూజిస్తున్నామో మన దేవుడు మన యేసయ్య, మన దేవుడు మన యేసయ్య
యేసయ్య చనిపోయే వరకు తన కన్న తల్లిని మాత్రం మర్చిపోలేదు. తన చనిపోయేటప్పుడు కూడా వాళ్ళ అమ్మని మరియమ్మని అని పేరండి యోహానుగా అప్పచెప్పేస్తాడు. బాధ్యత కలిగిన కొడుకు కూతురుగా ఈ రాత్రి మిమ్మల్ని దేవుడు వర్ధన చేయముగా. కన్న తల్లి లేని నేను, కన్న తండ్రి లేని నేను ఎంత కృంగిపోయాను నాకు తెలుసు. ఎప్పుడైతే మా అమ్మ నాన్న చచ్చిపోయారో ఆ కార్యక్రమం జరిగించి ఆ పసిగుడ్డుకుండగా నన్ను నా తండ్రి మా బంధువులు కలిసి నన్ను ఒక విషయం మనిషిగా, ఒక మీసాల గొప్పగా నన్ను మారుస్తున్నారు. మీ అయ్యగారు చెప్పే ఉంటారు మీకు, విషయం మనిషి వస్తున్నాడు, మీసాల గొప్పవుతున్నాడు అని. మీరు అందరూ నా కోసం ప్రాణం చేశారమ్మా. నేను వస్తున్నాను తెలుసా లేదు మీకు? తెలీదా? అయినను తెలియకపోయినా పర్లేదు, కానీ ఇప్పుడు తెలిసింది కదా. ఎందాడు చెప్పారు మీసాల గొప్ప విషయం మనిషి అండి. మీసాల గొప్ప విషయం మనిషి అంటే కొంతమంది ఎంతలా ఉంటాడు, ఎంత ఎత్తుంటాడు అనుకుంటారు. ఆయన మీసాలు ఎంత బాగుండని ఉంటాడు. నన్ను చూడగానే చాలా మందికి నీరసం వచ్చింది, కూతంతలేడండి. నన్ను తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పారు. నన్ను చర్చిలో కూర్చోబెట్టారు. నా దగ్గరకు ఒక ఆయన వచ్చి కాస్త అక్కడ స్నానం తీసుకుంటున్నాను. ఒక ఆయన నా దగ్గర నన్ను అడుగుతున్నాడు, సార్ ఆ మీసాల గొప్ప వచ్చాడా నన్ను అడుగుతున్నాడు. నేను చెప్పాను, బాబు ఆయన కోసం వచ్చానని. ఎందుకు విషయ మనిషిగా మారాను ఆ మాట చెప్పి ప్రభు ఎలా బాగు చేశాడు. కొద్ది మాట చెప్పి చేసి మీ అందరికి ఒక చిన్న ప్రాణం వేసి నేను పారిపోతున్నాను. రేపు పొద్దున మా క్రిస్మస్ పండుగ. పట్టణాల్లో నగరాల్లో ఉన్న దొంగలు, దుర్మార్గులు, రౌడీలు, తాగుబోతులు, తిరుగుబోతులు, స్మగ్లర్లు మా అడవిలోకి వచ్చి, భద్రాసన అడవిలోకి వచ్చి ప్రభుత్వ చట్ట వ్యతిరేకంగా అడవి సంపద, మరి జంతువుల సంపద దోసుకెళ్ళిపోవడం కాకుండా అడవిలో కనబడిన మా గిరిజన అడవి అమ్మాయిల్ని అతి దారుణంగా పాడు చేసి చంపేసే రోజులు. అలాంటి రోజుల్లో మా పెద్దలు వెళ్ళి, అయ్యా మేము అడవిలో పుట్టిన అడవిలో వచ్చే గిరిపుత్రుడు, అడవి మనుషులు, మా పిల్లల్ని చంపుతున్నారా అని అడిగినందుకు వాళ్ళ దగ్గర ఉన్న తుపాకులు, బాంబులతో బెదిరించేవాళ్ళు, చంపేసేవాళ్ళు. అలాంటి రోజుల్లో నేను అడవిలో పుట్టాను. అప్పుడు మా నాన్న, మా బంధువులు కలిసి నా తండ్రి ఆంబోతం కన్నా, ఇదిగో నా కొడుకు మీసాల గొప్ప, వీడిని మన అడవిలో ఆడపిల్లల్ని చంపే వాళ్ళని చంపి మన ఆడవాళ్ళని కాపాడుకోవటానికి, ఆడవాళ్ళకి రక్షకుడుగా, మన గిరిజన అడవి అమ్మాయిలకి కాపరిగా మనం చేద్దామని అడవిలో ఉన్నటువంటి పాముల విషయం నాకు త్రాగించారు. పాముల విషయం తాగిన పాములు కలిసిన సావకుండా కొన్ని మందులు ఉన్నాయి, అడవిలో మందులు ఉన్నాయి. వాటి పేరే నల్లేసర, తెల్లేసర, భూమేసర, మణికంఠ. ఇవి నాకు త్రాగించారు. వీడి శక్తి నా శరీరంలో ఉన్నంతకాలం, మీరు సరే మనిషి శరీరంలో ఉన్నంతకాలం మనిషి ఎన్ని పాములు తాగినా, పాములు కలిసిన ఐజత్తే కానీ ఈడు చావు. వీడి శక్తి తగ్గితే అప్పుడు చచ్చిపోతాడు. అందుకని ముందు నా తండ్రి, మా బంధువులు ఆ మందులు నాకు త్రాగించి, తర్వాత నవతరాసు, ఎరతరాసు, గొంతురాసు, పస్తరాసు, కోడిరాసు 5 రకాల పేర్లు కలిగిన పాముల విషయాన్ని నేను పుట్టింది మొదలుకొని నాకు 13 సంవత్సరాల వయసు వచ్చే వరకు నేను తినే ఆహారంలో నీళ్ళలో నా కళ్ళ ముందే పామిషం కలిపి ఆ పామిషంతో నాకు తినిపిస్తూ తాగిస్తూ ఉండేవాడు. పుట్టిన కాడ నుంచి 13 సంవత్సరాల దాకా పామిషం తాగుతూనే ఉండేవాడు. ఇప్పుడు మనం ఎలాగైతే మన భోజనంలో పప్పు, మామిడికాయ, ఆవకాయ పచ్చడి వేసుకొని, నెయ్యి వేసుకొని తింటామో, నెయ్యి ఎట్టపోతారో నేను కూడా నెయ్యి అనుకుని నాకు తెలిసి చేశాను. పోసి ఉన్నాను. 13 సంవత్సరాలు దాటిగా పామిషం తాగేశాను. ఒళ్ళంతా విషపూర్తిగా మారిపోయింది. ప్రమాదకర మనిషిగా మారిపోయాను. నా జుట్టు, నా గోళ్ళు చాలా భయంకరంగా మారిపోయినాయి. నా కళ్ళు చాలా భయంకరంగా మారిపోయినాయి. నా జుట్టు ఎక్కడి నుంచి నా మోకాల దగ్గర వచ్చేసింది. నా చేతి గోర్లు, నా కాళ్ళ గోర్లు, నా శరీరం చాలా భయంకరంగా ఉంది. అడవిలో ఉన్న ఆడవాళ్ళని కాపాడుకునే జాబ్ కాబట్టి దానికి సంబంధించిన ట్రైనింగ్లు ఇస్తున్నారు. భూమి మీద నడిచేవాడిని కాదు, చెట్ల మీద నా ప్రయాణం. అమ్మా చెట్ల మీద నా ప్రయాణం.
ఈ సెట్ నుంచి ఆ సెట్ మీదకి కోతులాగా ఎగిరిపోతుండేవాడిని. అలా తిరుగుతున్న ఆ రోజుల్లో చెన్నై నుంచి, మద్రాసు నుండి ఏబిఎం సినిమా సంస్థ వారు భద్రాచలం అడవిలోకి వచ్చి సినిమా షూటింగ్ తీస్తున్నారు. నేను వాళ్ళకి కనిపించాను. వాళ్ళని ఫోటో తీసి ఎందుకు ఈ మనిషి ఎలా ఉన్నాడని నా గురించి తెలుసుకొని నా జీవితం ఆధారం చేసుకొని ఒక సినిమా తీశారు. భారతదేశ చరిత్రలో 4 భాషల్లో నా స్టోరీ కొన్ని కల్పనా కథ కల్పించుకుని సినిమాలుగా తీశారు. తెలుగులో వచ్చిన చిత్రం పేరు పొన్నమి నాగని చిత్రం. దీంట్లో చిరంజీవి సినిమా యాక్టర్ గారు నా యాక్షన్ చేస్తూ లాస్ట్లోనే చనిపోయినట్లుగా దాంట్లో చిత్రీకరించారు. ప్రఖ్యాత నవల రచయిత ఇక ఎంతోమంది పుస్తకాలు రాశారు. అయితే నా రియల్ స్టోరీ, నా ఒరిజినల్ కథ ఏంటంటే, అడవిలో ఉన్నటువంటి అమ్మాయిల్ని దొంగల నుంచి కాపాడుకునేవాడిని. ఎవరైనా మా ఆడవాళ్ళు జోగొచ్చారా వాళ్ళని గిల్లికి చంపేసేవాడిని. ఆడవాళ్ళు కాపాడుకునేవాడిని నేను. కానీ పొన్నున్న సినిమాలో చిరంజీవి గారు అంటే ఆయన యాక్టర్లో ఆడవాళ్ళు అందరినీ చెప్తుంటాడు. ఒరిజినల్గా నేను ఆడవాళ్ళు కాపాడుకున్నా, చిరంజీవి గారు ఆడవాళ్ళు లేపేశారు. పొన్నమనాగ సినిమాలో చిరంజీవి గారిని చంపేస్తారు. అంటే ఆ పాత్రలో ఒరిజినల్గా యేసయ్య నన్ను బ్రతికించి ఈ రోజు మీ ముందు ప్రభువు నిలబెట్టాడు. కొట్టాండ పాటలో పేడకలు ఒకటి కొడతాను, దోమలు కూడా కావు. మీ పాత్ర అలా కొడతారా? కొడితే ఈ పగిలిపోవాలి. దేవునికి స్తోత్రం. ఎవరైనా అడవులు ఆడపిల్లల్ని పాడు చేస్తుంటే ఆ దృశ్యం నా తండ్రి మా బంధువులు చూస్తే ఆ ఆడపిల్లలు దుష్టులు దొంగలు వచ్చి పాడు చేస్తుంటే వాళ్ళు వేసే కేకలు, సాగు కేకలు మా గిరిజన అమ్మాయిలు వేస్తుంటే ఆ కేకలు నా చెవి కనపడితే చాలు. నేను ఉండేది ఎక్కడ తెలిసి భూమిని కాదు, చెట్ల మీదే నడిచేవాడిని. చెట్ల మీదే మా నాన్న ఆంబోతం కన్నా నాకు ఇల్లు కట్టాడు. చెట్ల మీదే నాకు ఇల్లు, నాకు బలి ఇల్లు కట్టాడు అక్కడ పైనే. ఆ చెట్ల మీద ఉండేవాడిని. కిందకు వచ్చేవాడిని కాదు, కింద నడిచేవాడిని కాదు. నాకు ఇప్పుడు కూడా నేను నడుస్తుంటే నాకు కాలు తడపడుతుంటాయి. చెట్ల మీద బలి ఇష్టం నాకు. ఆ చెట్ల మించే ఉండేవాడిని. ఆ ఆడపిల్లల కేకల బట్టి వెళ్ళేవాడిని. వాళ్ళు వినపడకపోతే నా తండ్రి మా బంధువులను పిలిచేవారు. చికమిగడ మీసగరప్ప వర్ర 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 జాంచే కురుకురాయ్ నడిచేవారు. ఆ చెట్ల మీద నేను ఏ దిక్కు నుంచి ఆ శబ్దం వస్తే ఆ శబ్దం మీదే అబ్బా జాంత్రమ్మ కుర్రబ్బ లబదమని ఎగురుకుంటూ వెళ్ళి ఎక్కడైతే మా ఆడవాళ్ళని పాడు చేస్తున్నారు దుర్మార్గం దుష్టులు మా గిరిజన అమ్మాయిని కాపాడుకోవటానికి నేను వెళ్ళి వాళ్ళ మధ్యలో దూకేసేవాడిని. 6 అడుగుల మనుషులు, కండబలం, గుండె బలం, ఆయుధ బలం కలిగిన వారు, కండబలం, గుండె బలం, ఆయుధ బలం కలిగిన వారు. వారి చేతులు పడితే ఎంతలో ఉండని సరే ఒక్క నిమిషంలో దారుణంగా చంపేస్తారు. అలాంటిది నేను వాళ్ళ చేతులు పడినా ఇంకా బతుకున్నానంటే నా గొప్పతనం కాదు, నా కన్న తల్లి ప్రార్థన. ప్రభువు ఆలకించి ఆయన సాక్షిగా బ్రతకాలి కాబట్టి బ్రతికించాడు మీ ముందు సజీవ సాక్షిగా. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఈరోజు మనందరం క్షేమంగా బతుకున్నామంటే ఈ రోజు మనం అందరం బతుకుంటున్న కారణం ఎవరు? మనమా? మన బలమా? మన కరెక్టా? మన అందమా? మన అత్తింపులా? పుట్టితో మన బలమా? ఎవరో కరోనా వచ్చింది. ఫస్ట్ కరోనా, సెకండ్ కరోనా, మూడో కరోనా, దానికి పేర్లు పెట్టారు. తాత కరోనా, ముసలమ్మ కరోనా, ఎన్నో అట్లా పెట్టండి. తినబారు తలదు. ఒకసారి ఇట్లాగే పెట్టారు ఒక మీటింగ్లో. ఆకలి తినేసారు అందరూ. నేను చెప్తూనే ఉన్నా, తినేస్తూనే ఉన్నా. అందుకని అయ్యగారు ఆలోచించే మొత్తం కట్టేశారు. అమ్మా, కొంతమంది కరోనాకి చనిపోయారు నిజంగా. కొంతమంది కరోనా వచ్చినా బతికే ఉన్నారు. దేవుని స్తోత్రం. కొంతమంది కరోనా రాకపోయినా వచ్చిందని తపా కట్టేసిన చాలా. మా దగ్గర ఒక ఆయన ఎస్పీ గారు అనుకోండి, ఆయన పోలీస్ ఆఫీసర్. అమ్మా, ఆయనకి ఏ రోగం లేదు, బలవంతుడు, అంత శక్తిమంతుడు. టీ తాగుతున్నాడు, టీవీ నేను చూస్తున్నాడు, టీ తాగుతున్నాడు, టీవీ నేను చూస్తున్నాడు. వాళ్ళు ఏమని యాంకర్లో మామూలు చెప్తారమ్మా, అదిగో కరోనా, ఇదిగో కరోనా వచ్చేసింది, ఎగిరి వాళ్ళ అమ్మని చూడలేదు అని చెప్తున్నారు, ఎగిరిపోయి వచ్చేసింది. కానీ టీ తాగుతున్న ఆయన టపా చచ్చిపోలేదు.
కరోనా రాకముందే వచ్చిందని తెలుసుకొని గుండె చర్చలు కొంటున్నాం. ఈరోజు మనం అందరం బతుకుంటానికి ఎన్ని కరోనా వచ్చినా బతుకుంటాకి మన బిడ్డలు క్షేమంగా ఉంటా కారణం తెలుసా? నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. ఈ రాబోయే అదొకనా? నేను ఎంత తప్పించుకున్నాను అక్కడ ఉన్నట్టయితే ఇప్పుడు నా ముఖం తెల్లగా నల్లగా అయిపోయింది. నాకొద్దు బాబు. ఇక అయ్యగారికి నానా అదేంటి నాన్నది మంచి నేను పుట్టోడినని పక్కన పెట్టుకున్నా. ఉన్నాలయ్యా, ఎంత త్యాగం చేసావయ్యా. అమ్మా చేతులు పైకెత్తండి. ఈ రోజు వరకు మనల్ని బతికిచ్చింది ఎవరు బతికిచ్చారు? గట్టిగా సప్పలు కొట్టండి. వేస్తున్నాను నాన్న. ప్రోగ్రాం చూస్తున్నానా? ఈ పోగ ఎందుకు వచ్చిందా? ప్లీజ్ దేవునికి స్తోత్రం. పదమూడు నుంచి 18 సంవత్సరానికి అయిపోయింది. 10 నిమిషాలు అయిపోయి ముందు చేస్తాను. మీకు కూడా నాకు తెలుసు మీరు ఎందుకు వెలుకున్నారో తెలుసు. నాకు డ్యాన్స్ కోసం తెలుసు, నా కోసం కాదని తెలుసు. మేము నిద్రపోతే మాకు డ్యాన్స్ ఎవరని మీ ప్లాన్ మీది పిల్లల బొప్పుదా. ఇంక 10 నిమిషాలు ముగింపు చేస్తాను. చెప్పనవద్దమ్మా? 10 నిమిషాలన్నా ఆకలి అవుతుందా? ముగించేలా? నాకు ఇద్దరంటే భయం అయ్యారు. ఇద్దరంటే షుగర్లు బీపీలో పైకి ముగించాబా ఆకలి అవుతుంది అంటే నా పరువు బాబు. అందుకు త్వరగా ముగించాను. 13 నుంచి 18 సంవత్సరం 5 సంవత్సరాల గ్యాప్లో నా జీవితం సాగింది. ఎప్పుడైతే ఆడపిల్లల్ని పాడు చేస్తున్నా నాకు ఇచ్చిన ట్రైనింగ్ ఒకటి ఉంది. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి కంటికి వాళ్ళ చేతి దొరకకుండా, కాళ్ళకు దొరకకుండా, తుపాకులకి బాంబులు దొరకకుండా పరిగెత్తుకుంటూ కంటికి వాళ్ళు కన్ను మూసుకొని తెలుసు లోపల వెళ్ళి నా గోరుతో గిల్లేసేవాడిని, నా పళ్ళతో కరిసేసేవాడిని. చెట్లకు వేలాడుతుండే ఓడలో అమ్మ తాడులురా, అడుగులు తాళ్ళు భలే ఇష్టం నాకు. అవి ఊగుతెళ్ళి ఒక్క తండ్రినివ్వండి. నా కాలుగోలు కానీ, చేతుగోలు కానీ, నోట్లో పొల్లు కానీ ఎదురు మనుషులు దిగబడితే చాలు నాలో ఉన్న పామిష్యం వాళ్ళకి వెళ్ళిపోయి గిరగిర తిరిగి నురుకక్కుతూ చచ్చిపోతుంది. ఇది నా తండ్రి ఆంబోతం కన్నా మా గూడుపోలు, మా అడవులను ఆడపిల్లలను కాపాడుకోవడానికి నాకు ఇచ్చిన మంచి జాబు, మంచి ఉద్యోగం, గెల్లటం, కరవడం. ఇంకొక జాబ్ ఉంది, దాని పేరు దొంగతనాలు. తెలుగు 2 రాష్ట్రాల భయంకర గజ దొంగలు స్టువార్డుపురం, అబ్బాఖాన్, సౌట ప్రసాద్, గజ్జల ప్రసాద్, టైగర్ నాగేశ్వరరావు, ఆంబోతం కన్నా భయంకర గజ దొంగలు. ఒక్కొక్కరికి 5 నుంచి 10 మంది 15 దొంగలు ఉండేవారు. నాన్న వాళ్ళకి ఇసుకుతురా అట్లా ఇసుకు అంటే నేను ఆడుకోండి, అలర్జీ తట్టలేదు కానీ కళ్ళు పోతాయి. మా అమ్మ కాదు తిన్నాగలు తిరగండి, తిన్నాగలు తిరగ జుట్ట జుట్ట చిన్నపిల్లగా తెలియదు లేదు, ఏం లేదు కనుక్కున్నారనుకో కళ్ళు పోతాయి అంతే. క్రిస్మస్ కలిపోయింది అది గోళ. మంచి మీ కళ్ళు మంచిగా ఉండును గాక, మీ పొల్లు ఓడకుండును గాక. నా జీవితంలో ఏనాడు నేను దొంగతనం చేయలేదు, నాకు దొంగతనం చేత కాదు. వాళ్ళతో కలిసి ఎందుకు వెళ్ళేవాడిని అంటే వాళ్ళతో కలిసి వెళ్ళేవాడిని. మా దొంగల కంటే బలవంతులు వచ్చి మా దొంగలతో వస్తే నేను వెళ్ళి వాళ్ళకి కలిసి చేయాలి. దొంగలకి బాడీగార్డ్ ఉద్యోగం, ఆ కొంపల నుంచి కాపాడుకోవాలి. 100కి 90% ఆడవాళ్ళు కాపాడాలి. ఇది ఇలా గెలుతా కలుస్తా. 100కి 10% దొంగలు కాపాడుకోవాలి. ఇదే నా పని, ఇదే నా ఉద్యోగం, ఇదే నా మనసు. 13 నుంచి 18 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాళ్ళు ఇష్టంగా పడుకున్నారు. 18 సంవత్సరాల వయసు నాకు రాగానే
దొంగతనంలో డబ్బులు పంచుకున్నారు. నాకు 3,50,000 వచ్చినాయి. దొంగ డబ్బులు అమ్మ, కష్టపడి డబ్బులు కాదు, కొంపల ముంచిన డబ్బులు. 3,50,000 నాకు వచ్చినాయి. 18వ సంవత్సరం నాకు రాగానే పామిషం తాగక ముందు సావకుండా తాగించారు అడుగు మందులు, అవి తగ్గిపోయినాయి. అప్పుడు నా శరీరం మన వస్త్రాలు బాగా పిండితే ఎలా ఉంటుందో అలాగే నా శరీరం ఎవరో గట్టిగా నలిపేసినట్లు, ఎముకలు ఇరిగిపోయినట్లు, నరాలు తెగిపోయినట్లు ఆ బాధ తట్టుకోలేక నా తండ్రి కాళ్ళబడి ఏడ్చాను. అబ్బా నన్ను బతికించు, లేదా చంపి మీద ఏడ్చాను. నా తండ్రికి అర్థమై, కొడుకా నువ్వు భయపడకరా, ఇప్పుడు నేను బాగు చేస్తాను. పామిషుని పోసింది నేనే, ఎలా తీసేది కూడా నేను. అడవులో మందులు, నేను మాంత్రికుడిని, ఇంగ్లీష్ మందులు డబ్బులతో ఖర్చు పెడతా, నువ్వు భయపడకన్నాడు. నా అసలు పేరు మేసాగురప్ప, మా నాన్న పేరు ఆంపోతాం కన్నా, మా మామ పేరు దొన్నపోతలేరయ్యా, ఇంకొక మామ పేరు బరిగోడు సాంబయ్య, మా మేనత్త పేరు నువ్వుతాం కదా. ఈ ఆంబోతులు దున్నపోతులు మేసాలు మా ఇంటి పేర్లు కాదు, అవి ముద్ది పేర్లు అంట. ఎంత చక్కని ముద్ది పేర్లు. మా నాన్న ఆంబోతాం కన్నా ఒక క్షుద్ర మాంత్రికుడు, పిచ్చ మాంత్రికుడు కాదు, ఆ చెట్ల కింద పొట్ల మాంత్రికుడు కాదు, క్షుద్ర మాంత్రికుడు, ఒరిజినల్ మాంత్రికుడు. దెయ్యాలు రమ్మంటే వస్తే పొమ్మంటే పోతాయి. దెయ్యాలు మా నాన్న ఆంబోతాం కన్నా ఫ్రెండ్ల మాట. నా 2 కళ్ళతో నేను దెయ్యం చూశాను. మీరు నమ్మండి నమ్మకపోండి, పిలిస్తే వచ్చేసినాయి మా నాన్న ఫ్రెండ్లు దెయ్యాలు. వాతాల రకాసుకెళ్ళారా వరకుర్రే అంటే వచ్చేసింది. 2 దెయ్యాలు నా ముందు నుంచి ఉన్నాయి. నేను దెయ్యం చూస్తున్నాను, దెయ్యం నన్ను చూస్తుంది. దెయ్యం జుట్టు, నేను చూసిన దెయ్యం జుట్టు ఇక్కడ నుంచి ఎక్కడ దాకా ఉంది, బేబీ కటింగ్ లాగా. నేను చూసిన దెయ్యం ఆ జుట్టు, నా జుట్టు ఇక్కడ నుంచి నా మోకాల దాకా ఉంది. దెయ్యాలు నా జుట్టు చూస్తున్నాయి, నేను దెయ్యాలు జుట్టు చూస్తున్నాను. దెయ్యాలు అనుకున్నాయి మా జుట్టే ఇక్కడగా, ఆడి జుట్టు అంత ఉందా, నిజమైన దెయ్యం ఆడని నన్ను చూసే దెయ్యాలు పారిపోయి. నిజంగా దెయ్యం రూపం ఎలా ఉండదు చెప్పాలని చాలా ఆశ ఉంది, కానీ ఇది అసలే రాత్రిపూట. మీరు మీ ఇళ్ళకి వెళ్ళాలి, వెళ్ళినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, కరెంటు పోయినప్పుడు, ఎవరు లేనప్పుడు, ఏదన్నా కనపడదు నేను చెప్పిన విషయం మీ మైండ్లో ఉంటే ఏదన్నా ఎందుకుండా. ఇప్పుడు తెలిసింది ఆ ముసలమ్మ కళ్ళు. ఇప్పుడు దాకా కళ్ళు మూసుకొని నా కోసం ప్రార్థన చేసి 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 అలసిపోయింది వాళ్ళు. మోసల భక్తులు అలా ఎవరైనా చేస్తే ఎల్లగా చేయండి. నాకు ఎక్కడ చూసుకొని అమ్మా మా నాన్న ఆంబోత్యంగా నా దేనికి అని చెప్పంటే నా కొడుకు మీసాల పని బాగు చేయమన్నాడు దెయ్యాలతో. దెయ్యాలు బాగు చేస్తే పాడు చేస్తాయా? త్వరగా చెప్పండి. దెయ్యాలు బాగు చేస్తే పాడు చేస్తాయా? అత్త కోడలు పిచ్చ కొట్టుకుంటా కారణం ఎవరు? కనపడకపోయినా ఇళ్ళల్లా అంటే పైగా మాత్రం మంచిగా ఉండి ఇళ్ళల్లా మూతులు పాలు కొట్టుకుంటారు భార్య భర్తలు. వాళ్ళు కొట్టుకుంటా కారణం ఎవరు? అన్నదమ్ములు కొట్టుకుంటా కారణం ఎవరు? సంఘస్థులు కొట్టుకుంటా కారణం ఎవరు? మన ఇళ్లలో, మన కుటుంబంలో, మన జాతులు, మన కుటుంబంలో, మన సంఘంలో చేరి మన కుటుంబంలో, మన మనసులో గలిబిలు చేస్తున్న దైవ శక్తులు యేసయ్య పుట్టగానే ఆ చీకటి తొలగిపోయి వెలుగు వచ్చునుగాక. దేవునికి స్తోత్రం. సరే, తర్వాత ఏంటంటే అమ్మ అడవులో మందులు నన్ను కాపాడలేదు, దెయ్యాలు కాపాడలేదు, మంత్రాలు కాపాడలేదు, ఆయుర్వేదం నాటి మందులు కాపాడలేదు. నా జీవితంలో ఆఖరి హాస్పిటల్ హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్, అక్కడ కాపాడలేదు. డాక్టర్ చచ్చిపోకని చెప్పారు. అప్పుడు మా నాన్న ఏడుస్తూ నన్ను తీసుకొచ్చి ఇంటికి వచ్చి, గొరప కొడుక పామేశ్వం పోసిన నేను పామేశ్వం తీసి చెప్పి నాకుంది, కానీ పొయ్యడం తెలిసింది కానీ తీయడం తెలియలేదు. ఎన్ని మందులు వాడినా నువ్వు బతకవు. నీకు పామేశ్వం పోయడానికి కారణం అడవిలో ఉన్న ఆడపిల్లలను కాపాడడానికి. నిన్ను బట్టి వేల మంది వాళ్ళు బతికారా, కానీ నువ్వు చచ్చిపోతున్నావు. చాలా బాధగా ఉంది కొడుక. నువ్వు చనిపోయే ముందు ఒక మాట చెప్పాలనుకున్నావు. నువ్వు పుట్టక ముందు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ ఒక దేవుడు నమ్ముకుందరా. మీ అమ్మ ఒక దేవుడు నమ్ముకుంటే మీ అమ్మ ప్రభును ఇతర దేవుడు నమ్ముకున్నందుకు మా కులాచారం చంపేశాడు. మీ అమ్మ చచ్చిపోయే కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు నాయన. నీ తల్లి ఒడిలో ఉన్నప్పుడు, రక్తగుడ్డుగా ఉన్నప్పుడు నీ తల్లి తన దేవుడికి ఏదో చెప్పడం విన్నాను. అంటే పాత చరిత్ర అంతా మా అమ్మ చేసిన చరిత్ర అంతా నాకు చెప్తాను. చేసిందంతా మా నాన్న చెప్పాడు నాకు. అదే మీకు చెప్తాను అమ్మ. మా అమ్మ నీ తల్లి, ఇప్పుడు నేను చెప్పేది అంటే కొడుక, మీ అమ్మ చనిపోయింది కానీ నీ తల్లి ఆరాధించి పూజించిన నీ తల్లి దేవుడు నిన్ను ఖచ్చితంగా బతికిస్తాడు. దుర్మార్గుడైన మా నాన్న ఆంబోతం కన్నా నోట్లో నుంచి, యేసు ప్రభుని దూషించిన నా తండ్రి నోట్లో నుంచి యేసయ్య సువార్త నాకు అందింది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి
అమ్మా, నేను మా అమ్మ గురించి ఏడిశాను, చెట్టు ఎక్కాను, ఏడ్చేశాను. తల్లి, నన్ను కన్న తల్లి, ఆరాధించి పూజించిన దేవుడా నన్ను కాపాడమన్నా. ప్రపంచంలో భారతదేశంలో ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ 4 రాష్ట్రాల అడవిలో నిలువెల్ల పామిషందు నిండిపోయి నేను, ఆ రోగినే చచ్చిపోతున్న నన్ను పరలోకమందున్న దేవుడు చూశాడు. చూసి మనుషులు అడవిలోకి రారు కాబట్టి సాక్షాత్తుగా పరలోకమందున దేవుని దూత నా దగ్గరికి పంపించి 15 రాత్రులు 15 పగలు దేవదూత నాకు వాక్యం చెప్పగా నాకు అర్థమైపోయింది యేసే నిజమైన దేవుడు అని. 1984 సంవత్సరం అక్టోబర్ నెలలో ఇలాంటి సభలు గుంటూరులో దొరుకుతున్నాయి. దినకరన్నయ్య గారు వచ్చారు, పెద్దయ్య గారు, లక్షల మంది ఆ సభల్లో ఉన్నాను. నేను ఎక్కడో ఉన్నాను, వాక్యం చెప్తాం. అయ్యగారు లాగా, ప్రేమకుమారయ్య గారు లాగా వాక్యం చెప్తూ, మీసాలు గొరప్ప, విషం మనిషి, చచ్చే నిన్ను నీ దేవుడు బతికించబోతున్నాను, చచ్చేదాకా నువ్వు ఆయన నమ్ముకోమని చెప్తున్నాను. నా పేరు నాకు తప్ప నా పక్కోడు కూడా తెలియదు. నేను ఏడుస్తున్నాను. ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవడం తెలియదు. ఆకాశం వెళ్ళి కళ్ళెత్తి, యేసయ్యా, నా యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం బయటకు త్రోచని చెప్పవంట. నీ వద్దకు వచ్చానని కాపాడు. చచ్చిపోతున్నాను, చచ్చేనని బతికించాయ్యా, చచ్చేదాకా నీ సేవ చేస్తాను. ఏడుస్తున్నాను. ఆకాశంలో తెల్లని వెలుగు, ఆ వెలుగులో తగతగ మెరుస్తున్న యేసయ్య చేతిలో రక్తం కనపడుతుంది. ఈ కంటితో దెయ్యం చూశాను, ఈ కంటితో దేవుని దూతం చూశాను, ఈ కంటితో మన యేసయ్య చేతి రక్తం చూస్తున్నాను. యేసు రక్తం నా శరీరంలో ప్రవహించింది. నా శరీరంలో ఉన్న పామిషం అంతా ప్రభు తన రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పాన. కొద్దిగా వాలిని తగ్గించుకున్నాను. పాట పాడేప్పుడు ఎంటర్లోనే పాట గట్టిగా సపట్లు. నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పాన. పాపము కడిగా భూమి విషము విడిచాడు, పాపము కడిగా భూమి విషము విడిచాడు. నన్ను మనిషిగా ఇలా నీవు పిలిపాడు, క్రీస్తు దాసుగా నీవు పెట్టి పిలిచాడు. సపట్లు గట్టిగా. బాధలు బాపితివి నీవేనయ్యా, బాధలు బాపితివి నీవేనయ్యా, కన్నీరు తుడిచితివి నీవేనయ్యా, నన్ను దీవించితివి, నన్ను పోషించితివి. హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. నన్ను దీవించితివి, నన్ను పోషించితివి, నీ కౌగిలిలో నన్ను పెంచుతున్నావు, నీ కౌగిలిలో నన్ను పెంచు. గట్టిగా పాడండి, చెప్పండి. రెండు చేతులు పైగా తండి, గట్టిగా చప్పలు కొట్టండి. గట్టిగా సావైన బ్రతుకై
జీవింతునయ్యా ప్రభువా. ఆమేన్. నలుగురు దాటులు పశువులను పరీక్షించి ఈ అబ్బాయి శరీరంలో పామిషం ఉంది, సస్తాడని రిపోర్ట్ ఇచ్చారు. యేసుక్రీస్తు నన్ను ముట్టి స్వస్థపరిచిన తర్వాత ఏ దాటులను సస్తని చెప్పారు, ఆ దాటులను పరీక్షించి ఈ అబ్బాయి శరీరంలో పామిషం లేదు, మనిషి రక్తం ఉందని రిపోర్ట్ ఇచ్చారు. దేవుని స్తోత్రం. ఇలాంటి స్తంభానికి కుక్కని, పిల్లిని, కోడిని, పందిని గట్టిగా కట్టేశారు. ఆ కుక్కని, పిల్లిని, కోడిని, పందిని గట్టిగా గిల్లి కరిసేమన్నారు. వాటికి అవి సస్తే నీకు విషయం అన్నట్టు, అవి బతికితే విషయం లేనట్టు చెప్పారు. సరే వెళ్తున్నా, ఆ కుక్కని, పిల్లిని, కోడిని, పందిని గట్టిగా గిల్లి కరుతూనే వెళ్తున్నా. నన్ను చూసి ఆ పందికి ఏమర్థమైందో, నాలో ఆ పందికి ఏం కనబడిందో, పంది మాత్రమే తాడు దెబ్బకొని పారిపోయింది. మిగిలిన కుక్క, పిల్లి, కోడిని గట్టి గిల్లి కరిచేసాను. అవి బాగా గడిచినాయి, బతికే ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఆ రోజుల్లో నేను నా చేతితో నేనేమన్నా తింటే నా ఇంగిలి పదార్థాలు కింద పడితే చాలు ఎవరితో చచ్చిపోతారు. అలాంటి ఘోరమైన ఈ విషయం మనిషి, ఈ విషయమంతులు యేసయ్య పుట్టి నా కట్లు తెంపేసి యేసయ్య తన బిడ్డగా ఎన్నుకున్నారు. దేవుని స్తోత్రం. సరే, ఇలాంటి సభలకి పరిగెత్తుకెళ్ళి మా నాన్న ఆంబోతంగానికి నా సాక్ష్యం చెప్పుకున్నాను. మా గూడు పోలందరూ ఎవరైతే నాకు పావిష్యం వచ్చారో వాళ్ళని పరీక్ష చేసి ఎలా పోయింది విషయం అన్నారు. ఇటీవల యేసు ప్రభు నమ్ముకున్నాను, నన్ను ప్రభు బాగు చేశాడు. 3,50,000 ఖర్చు పెట్టావు, నా రోగం పోలా. యేసయ్య నమ్ముకున్నాను, పైసా ఖర్చు లేకుండా ప్రభువును స్వస్థపరచని చెప్పాను. నా తండ్రి ఆంబోతంగన్న మా ఇంటికి పరిగెత్తుకెళ్ళి లబా దేబా దేబా లబా 4 మంత్రపుస్తకాలు తీసుకొచ్చి నా కళ్ళ ముందు వేసేసి వాటిని కాల్చేసి, మంత్రశక్తిలో శక్తి లేదు, నిజమైన శక్తి నా కొడుకు మీసరగొప్ప దేవుడైన యేసుక్రీస్తులో ఉందని ఆ మాంత్రికుడు యేసయ్య నమ్ముకున్నాడు. మా అనాంబోతంగన్న యేసు నమ్ముకున్నాడు. మా పెద్దన్న, చిన్నన్న, పెద్దదన్న, చిన్నదు, పెద్దక్క, చిన్నక్క, పెదమమ్మ, చిన్నమ్మ, ఈ ఎంకుడు, ఏ అపురాలు, నా అపురాలు 3,50,000 మంది మా గిరిజన అడవి జాతులు, 3,000 మంది చిన్నపిల్లల బలుచో సైతం కుర్రు అనేవాళ్ళంతా యేసయ్యా నమ్మకున్నాం. ఒక్క ఆరుగా నాపండి, మీ ఇద్దరు కొట్టండి. 6-8 ముసలో డ్యాన్స్ చేయాలి, అదే నా కోరిక. చప్పట్లో కోయారే కోయి కోయి కోయ 6-8 చిన్న మాట. ఆ తెపాల దెబ్బలు తీసేసి నార్మల్గా పెట్టి టేపు తీసుకోండి. అంటే ఏమి లేదు కానీ నేను ఈ మధ్య ఎక్కువ దగ్గర ఈ మధ్య నేను అమలాపురం వెళ్ళాను. ఒక ముసలమ్మకి వినపడదంట. ఆ ముసలమ్మని తీసుకొచ్చి ఈ బాక్స్ మనం కూర్చోబెడితే దాంట్లో కొన్ని ఉంటాయి. డిష్ అన్నాడు. ముసలమ్మ పడిపోయింది. మేము పడిపోయింది అనుకున్నాం, చచ్చిపోయాను. ఆ ముసలమ్మ బంధువులు వచ్చి మీటింగ్ పెట్టిన అయ్యగారిని చెప్పే నన్ను వీళ్ళే అయ్యగారిని ఏ అన్యం పుణ్యం వెనక నా మైకా భక్తుల్ని పెచ్చ కొట్టుడు కొట్టాను. నేనైతే దీంట్లో గెలిపోయాను. స్టేజ్ కిందకి వాళ్ళేమో తెలుతుకోవాలి, చుట్టూ చేరి రారా గురప్ప అన్నా. ముసలోళ్ళకి ఏదైనా జరిగితే మా సంబంధం లేదు. ముసలోళ్ళని చూసుకుంటున్నాను. చక్క కొట్టు చప్పట్లో నెట్ల దీక. మరి భారతదేశ చరిత్రలో 18 రకాల భాషలు ఉన్నాయి. నాకు 10 రకాల భాషలు వచ్చు. ఈ భాషలతో వాక్యం చెప్పగా 3,000 మంది నరరూప రాక్షసులు యేసయ్య నమ్ముకున్నారు. 250 మంది దిక్కులేని అనాథ పిల్లలు, వాళ్ళకి తెలుగు రాదు, యేసయ్య సేవకులుగా తయారవుతున్నారు బడిలో. మరి ఈ భాష ఎలా ఉంటుంది అనేది మీకు వినిపిస్తాను. జస్ట్ ఒక్క నిమిషం. పాడనమ్మా, పాడనా ఉంది. పాడండి అన్న చేతులు ఎత్తండి. మీ చేతులు నాకు ఎట్ట కనపడుతున్నాయి అంటే ముగించావా మూతి పగిలిపోతుంది. గట్టిగా చాపట్లో ఆగండి, నాతో చెప్పండి గట్టిగా. నెట్లది వచ్చేటప్పుడు పుస్తకాలు మర్చిపోయాను. పుస్తకాలు, సాక్ష్యం పుస్తకాలు, పాటల పుస్తకాలు మర్చిపోయాను. మీకు నా నెంబర్ ఇస్తాను, తర్వాత మీకు ఫోన్ చేసి పంపిస్తాను. మీకు నేను చెప్పండి, గట్టిగా చెప్పండి నాతో. నెట్ల దేకమో అనండి. అట్లు కాదు, నెట్ల దేకమో, జాంచగవే, నెట్ల దేకమో, నసిరిగాలు, మంకరగాలు, పెంకిరిగాలు, జాంచగడరే,
జాంచకండ్రోయ్ కుర్రోయ్. మీకర్థమైన అర్థం కాకపోయినా భక్తులారా నేను పాడతాను, బాబులు కొడతారు. మీరేం చేస్తున్నామా? నాకు తెలియక అడుగుతాను. ఈ 2 ఏళ్ళు కూడా చప్పట్లం. ఇది 2 ఏళ్ళు ఆ ముసలి కొడుతున్నాం. 2 ఏళ్ళు గట్టిగా ఆపకుండా చప్పట్లు. నెట్ల దీకము నెట్ల అదే అది ఆ డప్పు దుబ్బ అవసరమా? ఆ డబ్బుకే మోసం పోయింది. లేదుగా కొట్టినా బాగా కొడుతున్నావు దాన్ని టకటక కొడతారు, నన్ను పరీక్షిస్తున్నారు కదా. చప్పట్లు. నెట్ల దీకము అది నెట్ల దీకము. మదరగాలు మందరగాలు పింగిరిగాలు కాంచకండు మస్కోట్లు మస్కాళ్ళు పింకోళ్ళు కాంచకండు. ఈ పాటకు తెలుగు అర్థం రేపు చెప్తాను. రేపు లేదా అయ్యా? రేపు కూడా పెట్టండి, మేము వస్తామన్నా నిజంగా చేతులు ఎత్తండి. అందరు ఎత్తారు కాబట్టి ఎత్తిన ప్రతి చెయ్యి 2000 కాగితం తీసుకొచ్చాయి గారికి. అసలు 2000 కాగితం ఉందా? ఐ లవ్ యూ 1000 రూపాయలు. నాకు ఇష్టమైన కాగితం 1000 రూపాయలు. 1000 పోయింది, 2000 పోయింది. మహానుభావం. చప్పట్లు. కోయారే కోయ్ కోయ్ నేను కోయి కోయి అంట. మీరు కూడా ముంచమండి, తప్పమండిగా చెప్పండి. కోయి కోయి కుయికి కాదు. ఆ మధ్య ఒక ముసలి భక్తుడికి ఈ మాట అర్థం కాక కోయి కోయి 80 కోయిని కోయి చప్పట్లు. ఇందాక వాసన వచ్చినట్టు చప్పట్లు. కోయారే కోయి కోయి మర్యాదగా చేతులు పైకెత్తండి. ఎవరైనా చేతు అయ్యారు పైకి వచ్చాను, అయిపోయింది. మీరు అక్కడ ఉన్నాను చేపు, నేను చెప్తూనే ఉంటా. మర్యాదగా చేతులు పైకెత్తండి. ఎవరైనా చేతులు లేకపోతే ఎవరైనా చేతులు లేకపోతే మీ పక్కోలు సహాయం చేసి ఆ ముసలి భక్తులు ఒక చేతి ప్రభు నేను దేవుస్తాను. ఈ పేరు నిన్ను అడుగు తీసుకెళ్ళిపోతాను. చేతులు పైకెత్తండి. ఈ పాటకు అర్థం మోషే చేతులు ఎత్తినంత కాలం జయం కలిగింది. ఈ క్రిస్మస్ సందర్భంగా యేసు మన కుటుంబంలో మన జీవితంలో పుట్టి ఈ రోజు నుంచి మనకు గొప్ప జయమిచ్చునుగాక. కొంతమంది చేతులు లేపలేకపోతున్నారు. అమ్మ, మా తల్లులు, మా అమ్మలు లేపలేకపోతున్నా. ముసలమ్మ అయితే ఎత్తి పెట్టుకుంది. పైకెత్తండి.
ఈ రోజు నుంచి మన కుటుంబంలో జయమొచ్చును గాక, విజయం వచ్చును గాక. మన మీద రాబోతున్న కీడులు, శోధనలు, ఏ సజ్ఞ అపజయాలు ఏ సజ్ఞంలో కాలిపోను గాక. రాబోతున్న చెలరేగిన కరోనా లాంటి భయంకర వ్యాధులు యేసు నామములో కాలిపోను గాక. చేతులు పైకెత్తి ఆపకుండా గట్టిగా చప్పట్లు. బండి బంధూరే భయ్య బండి బంధూరే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, క్రీస్తునేడు పుట్టెను. హల్లెలూయా, క్రీస్తునేడు. హల్లెలూయా. ఎందావిడేమో పగుదే, ఇప్పుడేమో పూలు, తర్వాత ఏ వచ్చిందో అది రాకుండా పారిపోయి. దేవుడు నన్ను ప్రేమించి చక్కని భార్యనిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒక విషయం మనిషికి దేవుడు పెళ్లి చేశాడు. ఎవరైనా పెళ్లి చేసుకుంటారమ్మా? నాకు ఒకప్పుడు విషయం ఉంది, ఇప్పుడు లేదు. ఎవరన్నా రంగమ్మ పెళ్ళి ఎవరు పారిపోతారు. నా సాక్ష్యములు పెళ్ళి ఒక అద్భుతం. ఒక అమ్మాయి నన్ను ఇష్టపడి, ఎంత అందగా ఇష్టపడి నాకు చెప్పకుండా వెళ్ళి మా నాన్న ఆంబూతంగా చెప్పుకున్నాను, నీ కొడుకు మీసాగురప్పం తప్ప ఎవరిని తీసుకున్నాను. సరే ఆ అమ్మాయిని మా నాన్న నాకు ఇచ్చాడు. ఆ అమ్మాయి నాతో మాట్లాడుతుంది. మంకడ నువ్వంటే నాకు ఇష్టం, తెలియజేసుకున్నాను. ప్రార్థన చేస్తాను. ప్రభు అన్నాడు, అసలు నీ మోకానికి పెళ్ళి అయిందా? ఎవరన్నా చేసుకుంటారా? నేనే తీసుకొచ్చి పెళ్లి చేసుకోమన్నాడు. పెళ్లి చేసుకున్నాను. నాకు దేవుడు చక్కని భార్యను ఇచ్చాడు. దేవునితో ఎంత చక్కని భార్యనంటే పెళ్ళైన కాడి నుంచి ఈ రోజు వరకు నన్ను ఒక్కసారి కూడా కొట్టలేదు. ఎక్కడికి వెళ్తున్నావురా, ఏ ఊర్లో ఉన్నావు, వీడియో చూపించు, మంచిది పెచ్చది. ఈ రోజు నా అసలు పేరు మీసాల గురప్ప, నా భార్య అసలు పేరు వద్దులే, మీరు నవ్వుతాను. ఇంకోసారి అసలు మీకు ఏమర్థమైంది నా పెళ్లి గురించి? పిల్ల భక్తులారా చెప్పండి. చెప్పనా? నన్ను మళ్ళీ మీ ఊరు రమ్మంటారా? మళ్ళీ రావాలని చేతులు ఎత్తండి, అప్పుడు చెప్తా మా ఆవిడ పేరు. ఓకేనా? ఆ ముసలమ్మ గజ్జిందా? నా అసలు పేరు మీసాల గురప్ప, నా భార్య అసలు పేరు పొట్టి గొర్రమ్మ. పొట్టి గొర్రమ్మ, మీసాల గురప్ప. ఇప్పుడు ఆ పేర్లు తీసేసి ఇప్పుడు నా పేరు క్రీస్తుదాసు, నా భార్య పేరు ప్రభు కుమారి. మమ్మల్ని ఇద్దరిని దేవుడు ప్రేమించి 3 పిల్లలు ఇచ్చాడమ్మా. దేవుని స్తోత్రం. పెద్ద కూతురు సువార్త, చిన్న కూతురు ప్రేమతో, కొడుకు పేరు జాన్వేశ్రీ, నా పేరు క్రీస్తుదాసు, నా భార్య పేరు ప్రభు కుమారి. ఐ లవ్ యూ భార్య. నా భార్య అంటే చాలా ఇష్టం. ఈరోజు ఎంతటి వాడిని అవడానికి కారణం యేసయ్య కృప, నా భార్య కన్నీరు ప్రార్థన. ఇద్దరు మాకు 3 పిల్లలు. బాబు చనిపోయాడు, 2 కూతుళ్ళు. అది పెద్ద సాక్ష్యం. ఈసారి చెప్తాను. ప్రభు చిత్తమైతే మీరు పిలిస్తే ఒక 2 రోజులు నాకు అవకాశం ఇస్తే ఈసారి వస్తాను. అయితే నా 2 కూతురికి పెళ్ళి అయిపోయింది. పెద్ద కూతురు సువార్త అని, పెద్దలుడు సువార్త రాజు. వాళ్ళిద్దరికి 2 పిల్లలు, సువార్త తేజ, సువార్త షారు, గాస్పెల్ ఫ్యామిలీ. నా పెద్ద కూతురు పాస్టరమ్మ, 3 సంఘాల మీద. దేవునికి స్తోత్రం. చిన్న కూతురు ప్రేమజ్యోతి, డెంటల్ డాక్టర్ అమ్మ, డెంటల్ పొల్లు. చిన్న కూతురు ప్రేమజ్యోతికి పెళ్ళి అయిపోయింది. చిన్నలుడు సంతోష్, చిన్న కూతురు ప్రేమజ్యోతి. వాళ్ళిద్దరికి 2 కూతుర్లు, స్వీటీలు, ఫ్రూటీలు. దేవునికి స్తోత్రం. దిక్కు మొక్కు లేని గతి లేని
అడవుల్లో నిలువెల్ల పామిషంతో నిండిపోయి చచ్చిపోతున్న నన్ను యేసయ్య తన చేతులు పట్టుకొని రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి స్వస్థతనిచ్చి చక్కని భార్యనిచ్చి ఇచ్చాడు. 2 కూతురునిచ్చాడు, 2 అల్లుళ్ళనిచ్చాడు, 3 మనవరాలనిచ్చాడు, మానవునిచ్చాడు. దేవుని స్తోత్రం. ఏమిచ్చి ఆయన చూడండి. యేసయ్యకి మహిమ కలుగును. నన్ను దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా దీవించునుగాక. అఖిల్ బంద్ కర్.